Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం యాంగ్లర్ని ఎలా డౌన్లోడ్ మరియు ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. ముందుగా యాంగ్లర్ డౌన్లోడ్ చేయాలంటే మనకి ఈ 3 థింగ్స్ అనేది కావాలి. ఒకటి వచ్చేసి node.js అనేది, రెండోది వచ్చేసి npm అనేది, థర్డ్ వన్ వచ్చేసి యాంగ్లర్ CLI అనేది. అవన్నీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా అయితే ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ node.js అనేది డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ node.js అనేది, దీన్ని క్లిక్ చేయండి. నేను వచ్చేసి లేటెస్ట్ వన్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కింద స్క్రోల్ చేసి మీరైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే విండోస్ సంబంధించిన అనేది డౌన్లోడ్ చేయండి. ఓకే, ఇక్కడ విండోస్ ఇన్స్టాలర్ అనేది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. 64 నాది వచ్చి 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయింది. డౌన్లోడ్ అనేది అయింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయండి. తర్వాత ఈ చెక్ బాక్స్ క్లిక్ చేయండి. ఇది వచ్చేసి అగ్రిమెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. బై డిఫాల్ట్గా ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇది డౌన్లోడ్ అయిపోతుంది. ఇన్ కేస్ వద్దనుకుంటే మీరు ఈ పాత్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ చేంజ్ అనే బటన్ క్లిక్ చేసి, నేనైతే ఇక్కడే ఇన్స్టాల్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత అంతా ఓకే. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. తర్వాత ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. అసలుకి మనకి నోడ్.js అంటే ఏంటంటే, నోడ్.js అనేది మనకి జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది, అంటే ఇది యూజ్ చేసుకొని మన సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ అనేది అయిపోయింది కదా, ఇక్కడ ఫినిష్ అనేది క్లిక్ చేసేయండి. తర్వాత వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నోడ్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా అని మనం చెక్ చేయాలి. అది ఎలా చేస్తామంటే కమాండ్స్ ద్వారా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నోడ్ స్పేస్ -v అనేది ఇవ్వండి. ఇక్కడ చూసారా వర్షన్ 16.16.0 అనేది వచ్చింది కదా, అంటే మన సిస్టంలో నోడ్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందని దీని మీనింగ్. తర్వాత వచ్చేసి npm అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే node.js ఇన్స్టాల్ చేసేటప్పుడే npm అనేది కూడా ఇన్స్టాల్ అయిపోయింటుంది. npm అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో అది ఇన్స్టాల్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే ఇక్కడ npm స్పేస్ -v అని ఇవ్వండి. చూసారా, ఇక్కడ 8.11.0 అని వర్షన్ సంథింగ్ చూస్తుంది కదా, అంటే దీని మీనింగ్ వచ్చేసి npm అనేది కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయిందని అర్థం. తర్వాత వచ్చేసి మనము యాంగులర్ CLIని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేస్తామంటే త్రో కమాండ్స్ ద్వారా అది కూడా ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ కమాండ్ ఏంటంటే npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -g తర్వాత @angular/CLI అని ఇవ్వండి. ఇక్కడ -g అంటే గ్లోబల్ అని మీనింగ్. ఓకే, తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. చేయగానే యాంగులర్ CLI అనేది కూడా మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోతుంది. దీనికి కొంచెం అయితే టైం పడుతుంది, సో వెయిట్ చేయాలి.
ఇదంతా త్రూ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి మనకి ఇది డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది. ఈ ప్యాకేజెస్ అనేటివి చూసారా, ఇక్కడ యాంగులర్ CLI అనేది కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. అది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదని చెక్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి ng స్పేస్ వర్షన్ అని ఇవ్వండి, తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ వుడ్ యూ లైక్ టు షేర్ అనోనిమస్ యూజర్ డేటా అని ఉంది కదా, దీనిపైన ఎస్ ఆర్ నో ఏదో ఒకటి క్లిక్ చేసేయండి. తర్వాత ఎంటర్ క్లిక్ చేసేయండి. చూసారా, ఇక్కడ యాంగులర్ CLI అని వచ్చింది కదా, తర్వాత ఇక్కడ వర్షన్ కూడా వచ్చింది 14.1.1 అండ్ నోడ్ వర్షన్ వచ్చేసి 16.16.0. ఇదే కదా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసింది. అండ్ NPM కూడా ఇదే కదా మనం ఇన్స్టాల్ చేసింది 8.11.0 వర్షన్ అనేది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యాంగులర్ CLI అనేది కూడా సక్సెస్ఫుల్గా మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. సో మనము వన్స్ node.js మనం ఇన్స్టాల్ చేసామంటే ఆటోమేటిక్గా NPM అనేది అండ్ యాంగులర్ CLI అనేది కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇలా కమాండ్స్ యూజ్ చేసి మనము ఇన్స్టాల్ అనేది చేస్తాము. తర్వాత దీన్ని మనము ఏదైనా ఒక ఐడి యూజ్ చేసి ఎలా డెవలప్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ట్యుటోరియల్లో డిస్కస్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిండేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీకు కనుక ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.